అలా 3 రోజులు రాత్రింబవళ్లు సేవచేస్తే కాని మామూలు స్థితికి రాలేకపోయింది సుందరి. వదినా మరుదుల మధ్య సంబంధాన్ని తల్లీ కొడుకుల అనుబంధంగా అర్థం చేసుకోవటానికి కొంత జన్మసంస్కారం కావాలి. అవసరంలో ఉన్న మనిషికి మరో మనిషే సహాయం చెయ్యాలి. దానికి అపవిత్రత అంటకట్టటం మొదలుపెడితే మనిషి మళ్లీ అనాగరికపు పశుస్థాయికి వెళ్ళిపోతాడు. సత్యాన్ని చూసి వెళ్లటానికి పొరుగురునుంచి వచ్చిన అతని పిన్ని విశ్వం తన వదినకు చేసే సేవని మరో కోణంలో వికృతంగా మాత్రమే చూడగలిగింది. అక్కని పక్కకు పిలిచి, అక్కా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. సుందరిది నలుగురు కళ్లలో పడే అందం. ఈ వయసులో భర్తని పోగొట్టుకుని ఒంటరిదైతే చేరదీసేవాళ్లు తయారవుతారు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి బుద్ధులు పుడతాయో తెలియదు. ఇందులో ప్రవరాఖ్యులెవరూ లేరు. అన్ని రోజులూ మనం అనుకున్నట్లు జరగవు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఒకళ్ళు అనేమాట మనమే అనుకుంటే సరిపోతుంది అని అన్యాపదేశంగా విశ్వంవంక చూస్తూ అక్కకి హితబోధ చేసింది. అసలే చెట్టంత కొడుక్కొచ్చిన కష్టంతో మనసు చెదిరి బాధపడుతున్న అనసూయమ్మగారికి పులిమీద పుట్రలాగా ఇదొక ఆలోచించవలసిన కొత్త సమస్యగా తోచింది. చిన్ననాయనమ్మ అన్న మాటలు చిన్నవాడైన రుద్రచెవిలో పడ్డాయి. ఆనాటినుంచి నాయనమ్మ కూడా తేడాగా చూస్తున్నట్టుగా ఆ వయసులోనే వాడు కనిపించింది. అందులో అర్థం తెలియకపోయినా అమ్మ గురించి బాబాయ్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని మాత్రం తెలిసింది. ఇంకా ఉంది. చివరి కోరిక ధారావాహిక 4వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.